కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ను అధికారులతో కలిసి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సందర్శించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు, మెగా కంపెనీ పీఎం మురళి, రైతులతో నెహ్రూ కలిసి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాళ్లూరు లిఫ్ట్ అధ్వానంగా తయారవటానికి గత ప్రభుత్వమే కారణమన్నారు. కొన్ని సంవత్సరాలుగా దానిపై హెచ్చరికలు జారీ చేసిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీంతో గత 5 సంవత్సరాలలో రైతులు వేలాది ఎకరాలలో వరి పొట్ట దశకి వచ్చేసరికి నీరు లేక పంటలు ఎండిపోయి తీవ్రస్థాయిలో నష్టపోయారన్నారు. దీనిని పరిష్కరించేందుకు తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే పరిశీలించడానికి రావటం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న సిఎస్ పైపుల స్థానంలో ఎంఎస్ పైపులు వేసి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి 49 కోట్లు అవసరమవుతాయన్నారు. నిధుల సమీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని కూడా చెప్పారు. వాస్తవాన్ని దృష్టిలో పెడితే దాన్ని మేము ఏ రకంగా సాధించుకుంటాం అన్న దానికి తర్వాత ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒక ఎకరం వ్యవసాయం పెట్టాలంటే మినిమం 25,000 ఖర్చు అవుతుంది. మొత్తానికి ఏ రకంగా అయినా సరే ఆ పైపులు పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దీన్ని సాంకేతికంగా ఇక్కడ నిర్వహణ చేసేటటువంటి అధికారులు కానీ, నేను చెప్పినటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ కానీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, దీన్ని సంపూర్ణంగా పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ని మార్చాల్సినటువంటి ఎంఎస్ పైపులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కరెక్ట్గా పారాలి అనుకుంటే ఎంఎస్ పైపులతోటి నిర్మాణం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది ఓల్డ్ సిస్టంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్కీమ్. జీరో వెలాసిటీ వాల్ కానీ, నాన్ రిటర్నింగ్ వాల్స్ కానీ వీటితోటే నడిచేటటువంటి విధానంలో ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. అలా కాకుండా ప్రెజర్ని కంట్రోల్ చేయడం కోసం హై లెవెల్ ట్యాంక్ ఒకదాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏ ఇంటరప్షన్ వచ్చినా, కరెంట్ వచ్చినా, మోటార్ పోయినా, ఎనీ ఇంటరప్షన్ ఏదొచ్చినా సరే ప్రెజర్ అన్నది పైపుల మీద పడకుండా ఉండడానికి అది ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ అన్నది ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది.